కృష్ణుడు ఎందుకు పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి కాపాడలేదో తెలుసా? పూర్వం భూమి మీద అసురులు ఎక్కువైపోయి భూమిని నాశనం చేస్తుంటే భూమాత ఒక ఆవు రూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. అప్పుడు బ్రహ్మ మిగిలిన దేవతల్ని వెంట పెట్టుకుని వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి విష్ణుని భూమి మీద జన్మించి సహాయం చేయమని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి భూమి మీద తను కృష్ణుడి కింద జన్మిస్తాడని, ఆదిశేషు బలరాముడి కింద జన్మిస్తాడని, అలాగే మిగిలిన దేవతలందరూ వాళ్ళ అంశాలతో భూమి మీద తనతో పాటు జన్మించమని చెప్తాడు. అందరి దేవతలు వాళ్ళ అంశాలతో భూమి మీద ఎలా జన్మిస్తారు అని చెప్తుండగా చంద్రుడి కొడుకు వర్చస్సు వంతు వస్తుంది. కానీ చంద్రుడికి వర్చస్సు మీద అత్యంత ప్రేమ ఉండడం వల్ల భూమి మీదకి పంపించనని చెప్తాడు. అప్పుడు దేవతలందరూ మేమందరం కూడా జన్మిస్తున్నాం కదా, నీ కొడుకే పెద్ద తోప అన్నట్టుగా చెప్పి చంద్రుడిని ఒప్పిస్తారు. దాంతో చంద్రుడు కేవలం 16 ఏళ్లు మాత్రమే తన కొడుకు వర్చస్సు భూమి మీద ఉంటాడు అని చెప్తాడు. అలా చంద్రుడి కొడుకు వర్చస్సు అర్జునుడి కొడుకు అభిమన్యుడి కింద జన్మిస్తాడు. అందుకే అభిమన్యుడు 16వ ఏట పద్మవ్యూహంలో చనిపోతుంటే కృష్ణుడు కాపాడ్డు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.